రొయ్యల వేపుడు తయారీ కోసం ముందుగా పచ్చి రొయ్యలను తీసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి యాడ్ చేసుకోవాలి. వీటిని 2 పక్కల ఫ్రై చేసుకుని నూనెలో బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, బోరగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి చివరిగా కొత్తిమీర జల్లుకుంటే రొయ్యల వేపుడు రెడీ అయినట్లే.